హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక కిరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు నేను కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో వచ్చాను. ఎందుకంటే నాకు చాలామంది చాలా వీడియోస్లో కింద కమెంట్స్లో పోస్ట్ చేస్తున్నారు. ఏంటంటే స్టూడెంట్గా వచ్చినప్పుడు ఎలా రూమ్ సర్చ్ చేయాలి అనే క్వశ్చన్ నాకు చాలామంది అడిగారు. సో దానికి నేను కొంచెం నా రీసెర్చ్ నేను చేసి నాకు తెలిసిన అన్నీ కూడా డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చే ఆస్ట్రేలియన్ స్టూడెంట్స్ చాలామంది వస్తుంటారు అండ్ చాలా కష్టంగా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఇక్కడ రూమ్స్ దొరకకపోతే ఎలా ఉంటుంది. అండ్ నాకు ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కూడా తెలుసు. సో వాళ్ళతో నేను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఆస్ట్రేలియాకి వచ్చే ముందర మనం రూమ్స్ ఎలా సర్చ్ చేయాలి, ఎలా దొరుకుతాయి, ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత రూమ్ సర్చ్ చేసుకోవాలి అనే ఐడియాతో రావడం అండ్ ఆ ప్రాసెస్ అంత ఈజీ కాదు. కానీ కొంచెం మనం ప్రీ ప్లానింగ్ చేసుకొని ముందే, అంటే ఆస్ట్రేలియాకి వచ్చే ముందే కొంచెం ఇలాంటి వీడియోస్ చూసి కొంచెం ప్రీ ప్లానింగ్ చేసుకుంటూ కనుక ఆస్ట్రేలియాకి వస్తే మాత్రము ఈజీ అవుతుంది. సో ఈ వీడియోలో మీరు ఏం చూస్తారు అంటే మనం ఆస్ట్రేలియాకి వచ్చే ముందర ఎలాంటి ప్రీ ప్లానింగ్ చేసుకోవాలి అండ్ ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఏమి అవైలబుల్లో ఉంటాయి, ఎలాంటి షేరింగ్ ఉంటుంది ఆస్ట్రేలియాలో, అండ్ ఇంకోటి సర్చ్ ప్లాట్ఫామ్స్ ఏంటి, ఎలాంటి వెబ్సైట్స్ చూడొచ్చు, ఎలాంటి యాప్స్ మనం చూడొచ్చు రూమ్స్ షేరింగ్కి, అండ్ ఇంకా ఎలాంటి స్కామ్స్ కానీ మనం అనవసరమైన పేమెంట్స్ చేసి అలాంటి స్కామ్స్ అవాయిడ్ చేయాలి. సో ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసుకుంటాము. అండ్ వీడియో ఎండ్లో నేను ఎలాంటి ఏరియాస్ స్టూడెంట్స్కి సేఫ్ అండ్ సెక్యూరో అవి కూడా అన్ని లిస్ట్ చేసి పెట్టాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి కంపల్సరీగా. అండ్ డెఫినెట్గా ప్రియాంక కిరణ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో దాట్ నేను పెట్టిన వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో మనం ఎప్పుడైనా కానీ ఇండియా నుంచి బయలుదేరే ముందే రూమ్స్ అనేది మనం సర్చ్ చేసుకోవాలి. సో ఇండియాలో ఉన్నప్పుడు ఇప్పుడున్న మనకి ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ బట్టి మనకి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈజీగా అవైలబుల్లో ఉంటుంది అనమాట. మనం ఎక్కడున్నా కూడా మనం ఈజీగా వాటిని సర్చ్ చేయొచ్చు. సో కొంచెం ప్రీ ప్లానింగ్ చేసుకొని కనుక వస్తే మీరు చాలా ఈజీగా స్మూత్ ల్యాండింగ్ ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఫస్ట్ ఫ్యూ మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సెటిల్ డౌన్ అవ్వాలి. ఫస్ట్ కామ్గా ఉండి పీస్ఫుల్గా మీరు సెటిల్ అయిన తర్వాతనే మీరు ఏ ఉన్నా కానీ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సో నేను అనేది ఏంటంటే కొంచెం ఇండియాలో ఉన్నప్పుడే కొంచెం ప్రీ ప్లాన్ చేసుకొని రండి. సో ఏంటంటే మనకి బడ్జెట్ ఇంత, ఒక రూమ్కి నేను మంత్లీ ఇంతనే పే చేయాలని అనుకుంటున్నాను. సో దాన్ని బట్టి మనము ఒక బడ్జెట్ కనుక ఫిక్స్ అయితే ఫస్ట్ దాన్ని బట్టి మనం ఏరియా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏరియా కూడా ఎలాంటి అంటే మనం యూనివర్సిటీస్ కనుక కాలేజెస్ కనుక దగ్గరలో చూస్తే ఒక్కొక్కటి చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, చాలా కాస్ట్లీ. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు అది మనం పే చేయడం కాస్ట్లీ ఉంటుంది. సో కొంచెం కనుక ఏరియాస్ కొంచెం దూరంగా, యూనివర్సిటీకి కొంచెం దూరంగా, అంటే ఒక బై ట్రైన్ ఒక 20-25 మినిట్స్ ట్రావెల్ చేసే దూరంలో కనుక వస్తే మనకి కొంచెం మన బడ్జెట్లో మనం షేర్ చేసుకునే రూమ్స్ కానీ మనం ఎవరితో కనుక వేరే ఫ్రెండ్స్తో కానీ అలా షేర్ చేసుకోవడానికి మనకి చాలా ఆప్షన్సే ఉంటాయి అన్నమాట. సో యూనివర్సిటీకి దగ్గరగా లేదా కాలేజ్ దగ్గరగానే చూడాలి అని అనుకుంటే మాత్రం కొంచెం మన బడ్జెట్కి ఎక్కువే అనిపిస్తూ ఉంటుంది. సో ఒక బడ్జెట్ ఫిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. మీ యూనివర్సిటీకి కాలేజ్కి ఒక 20-25 మినిట్స్ ట్రావెల్ బై ట్రైన్ ఆర్ బస్ ఏదైనా కానీ. ఎందుకంటే సిడ్నీలో మటుకు ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ వెరీ ఈజీ అండ్ కన్వీనియంట్ అనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు కూడా. అండ్ ఈవెన్ ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనుక మీరు యూస్ చేస్తే స్టూడెంట్స్కి కూడా డిస్కౌంట్స్ ఉంటాయి. సో మీరు అవి యూస్ చేసుకొని కాలేజెస్కి కానీ యూనివర్సిటీస్ కానీ ట్రావెల్ చేయొచ్చు. ఈ ప్రీ ప్లానింగ్ ప్రాసెస్లోనే మీరు ఆస్ట్రేలియాకి ల్యాండ్ అయ్యే ముందరే ఒక ఫస్ట్ 1-2 వీక్స్కి ఒక టెంపరీ స్టే కనుక బుక్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీకు ఆ టైంలో మీరు డైరెక్ట్గా రూమ్స్ వచ్చి చూడొచ్చు. అండ్ లేదా మీకు అలా తీసుకోవాలి అనిపించకపోయినా కానీ లేదా డైరెక్ట్గా ఎయిర్బిఎన్బి బుక్ చేసుకోవచ్చు 2 వీక్స్కి. లేదా డైరెక్ట్గా స్టూడెంట్ అకామిడేషన్ కనుక బుక్ చేసుకుంటే అది ఇంకా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మీరు యూనివర్సిటీలోనే స్టూడెంట్ అకామిడేషన్ ఇస్తారు ఒక 2 వీక్స్కి. మీరు అది తీసుకొని మీరు ఏ ఏరియాలో మీ కాలేజ్
కాలేజ్కి లేదా యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న ఏరియాస్ చూసుకొని రూమ్స్ చూసుకొని మీరు డిసైడ్ అవ్వచ్చు ఏం రూమ్స్లో ఉండొచ్చు లేదా ఎవరితో షేర్ చేసుకుంటున్నాను నేను అనేది మీరు డైరెక్ట్గా చూసి బుక్ చేసుకోవచ్చు. అదే మనం ఇండియాలో ఉండి మనం అడ్వాన్స్ పే చేసి మనకి వచ్చిన తర్వాత రూమ్ నచ్చకపోతే అది చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా కొన్ని బాండ్స్ ఉంటాయి. మనం 6 monthsకి 1 yearకి అలా బాండ్ రాసేయాల్సి ఉంటుంది ఫస్ట్ మనం వచ్చినప్పుడే. సో అలాంటి దానికి మనం లాక్ అయిపోకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ ఒక టెంపరరీ స్టే బుక్ చేసుకొని దాని తర్వాత మనం వచ్చిన తర్వాత ఆ 2 weeksలో రూమ్స్ గనక ఫైనలైజ్ చేసుకుంటే అది చాలా బెటర్ ఆప్షన్ అనమాట. సో మీకు ప్రీ ప్లానింగ్లోనే డెఫినెట్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ బడ్జెట్ బుక్ చేసుకోవాలి, దాని తర్వాత ఏరియా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి, అండ్ తర్వాత ఏంటంటే టెంపరరీ అకామిడేషనే తీసుకోవాలి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా చూసి మీరు ఎవరితో ఉండబోతున్నారు అనేది చూసి మీ కాలేజ్కి ఎంత దూరంలో ఉంది, ఎంత డిస్టెన్స్ నేను ట్రావెల్ చేయగలుగుతాను, సో ఇవన్నీ చూసుకొని మీరు అప్పుడు కనుక రూమ్ అడ్వాన్స్ పే చేస్తే తర్వాత అంతా కూడా సెటిల్ అవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే మన క్వశ్చన్ ఎక్కడ సర్చ్ చేస్తాము, ఎలాంటి ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేస్తాము అని చెప్పి. ఆస్ట్రేలియా వైడ్ చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ గమ్ట్రీ అని, డొమైన్, రియల్ ఎస్టేట్, ఇంకా ఫ్లాట్మేట్స్ అని చెప్పి. సో ఇలాంటి వెబ్సైట్స్లో మనం డైరెక్ట్గా అడ్వర్టైజ్ చేస్తారు. మనం ఎక్కడెక్కడ రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి, ఎంతెంత రేంజ్ ఉన్నాయి, ఏ ఏరియాలో ఉన్నాయి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో మనం వాటిని చూస్ చేసుకొని అంటే డైరెక్ట్గా ఇమేజెస్ పెడతారు, మనం చూసుకోవచ్చు. అండ్ ఈవెన్ అక్కడ కింద మనకి ఏజెంట్ డీటెయిల్స్, మనం ఏదైనా రూమ్ చూడాలి అన్నా కానీ కన్ఫర్మ్ చేయాలన్నా కానీ డైరెక్ట్గా మన ఓనర్స్తో ఎప్పుడు డీల్ చేయము అనమాట. మనకి ఈ రూమ్స్ అవైలబిలిటీ అవన్నీ కూడా ఇలాంటి వెబ్సైట్స్లో అంతా కూడా వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. సో అడ్వర్టైజ్ చేసేది ఏజెంట్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అంటారు అనమాట. సో ఆ ఏజెంట్స్ని మనం కాంటాక్ట్ అవ్వాలి అనమాట. సో వాళ్ళు ఏదో త్రూ ఈమెయిల్ కానీ లేకపోతే మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఫోన్ కాల్ చేసి మీరు టైం స్లాట్ బుక్ చేసుకోవాలి వాళ్ళతో. నేను ఈ టైంకి వచ్చి నేను రూమ్ చూస్తాను, ఎవరెవరు ఉన్నారు అన్ని డీటెయిల్స్ మనం క్లియర్గా అడగచ్చు వాళ్ళని. సో మంత్లీ రెంట్ ఎంత పే చేయాలి అనేది వాళ్ళు క్లియర్గా చెప్తారు అన్ని. సో మీరు ఇలాంటి ప్లాట్ఫామ్స్ కనుక సర్చ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఏ రేంజ్లో మనకి రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. సింగిల్ రూమ్ అయితే ఎలా ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎంత ప్రైస్ ఉంటుంది అనేది మనకు క్లియర్గా చాలా డిఫరెంట్ రూమ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో అన్నీ కూడా క్లియర్గా వెబ్సైట్స్లో ఉంటాయి. అండ్ అలాంగ్ విత్ ఈ వెబ్సైట్సే కాకుండా మనం ఈవెన్ మార్కెట్ ప్లేస్, ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్లో కూడా చాలామంది పెడుతుంటారు ఈ రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇంత రేట్కి. అది మార్కెట్ ప్లేస్లో పెట్టినప్పుడు మనం డైరెక్ట్గా ఓనర్స్తోనే మాట్లాడుకోవచ్చు అనమాట. అండ్ మనం ఇండియా నుంచి వస్తున్నప్పుడు మనకి ఇండియన్స్తోనే ఉండాలి అలాంటివి ఏమన్నా అనుకుంటే మనకి ఫేస్బుక్లో చాలా డిఫరెంట్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. సిడ్నీ, ఇండియన్స్ ఇన్ సిడ్నీ, ఇండియన్స్ ఇన్ మెల్బోర్న్, ఇండియన్స్ ఇన్ అడిలైడ్, అలా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా అలాంటి ఫేస్బుక్ గ్రూప్స్ చాలానే ఉన్నాయి. సో మీరు అవి కనుక ఫాలో అవుతూ మీరు అక్కడ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తూ ఉంటే కనుక మీకు రూమ్స్ ఏమైనా అవైలబుల్లో ఉంటే వాళ్ళు మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు. సో అది కూడా ఇంకొక ఈజీ ప్రాసెస్. మీరు వచ్చిన తర్వాత వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి వెళ్ళి రూమ్ చూడొచ్చు అండ్ అడ్వాన్స్ పే చేయొచ్చు. సో ఇది ఒక ఈజియెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. మనకి ఈజీగా మనం డైరెక్ట్గా ఎవరితో డీల్ చేయకుండా డైరెక్ట్గా ఓనర్స్తో మనం మాట్లాడుకొని ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్లో వెళ్ళి డైరెక్ట్గా చూసి మనం ఓకే చేయడం అనేది చాలా సేఫెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను, ఇంపార్టెంట్ అనమాట ఎలా రూమ్స్ సర్చ్ చేయడానికి. సో జనరల్గా మనం రూమ్ సర్చ్ అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్స్ ఏంటంటే ఒక షేర్ రూమ్ అని, లేదంటే సింగిల్ రూమ్ కానీ, లేదంటే మాస్టర్ బెడ్రూమ్ విత్ బాత్రూమ్ అని చెప్పి అలా మనకు ఒక ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. లేదా స్టూడెంట్ అకామిడేషన్ అని, లేదా సర్వీస్ అపార్ట్మెంట్ అని చెప్పి అలా డిఫరెంట్ మనం కీవర్డ్స్ యూజ్ చేసి సర్చ్ చేయాలి. సో దట్ మనకి ఆప్షన్స్ ఎక్కువ పెరుగుతాయి మనం ఆ కీవర్డ్స్ పెట్టి యూజ్ చేస్తే కనుక. ఇప్పుడు నేను చెప్పాను కదా చాలా డిఫరెంట్ వెబ్సైట్స్ అండ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి రూమ్స్ సర్చ్ చేసుకోవడానికి కానీ మనం సెలెక్ట్ చేసుకోవడానికి కానీ. వాళ్ళు చాలా క్లియర్గా ఫొటోస్ అండ్ ఇన్స్పెక్షన్ టైం అవన్నీ కూడా పెడతారు. కానీ మనకి ఫొటోస్లో నచ్చింది కదా మళ్ళీ ఇంకా డైరెక్ట్గా చూడడం ఎందుకు అని చెప్పి పేమెంట్ మాత్రం చేయకండి ప్లీజ్. ఎందుకంటే మీకు వచ్చిన తర్వాత అది నచ్చకపోతే వాళ్ళు పేమెంట్ ఇవ్వడం కానీ లేదా 2-3 months
పేమెంట్ ఉంచుకొని మీకు మనీ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతాయి అనమాట. సో నేను అందుకే చెప్తున్నాను, మీరు కంపల్సరీ డైరెక్ట్గా చూసి దాన్ని బుక్ చేయండి. సో ఎలా బుక్ చేసుకోవాలి అంటే, మనం వాళ్ళు అడ్వర్టైజ్ చేసిన వెబ్సైట్స్లో వాళ్ళ కాంటాక్ట్ ఇన్స్పెక్షన్ డీటెయిల్స్ ఇస్తారు, లైక్ ఏ టైంకి రావాలి, ఏ రోజు ఇన్స్పెక్షన్ ఉంది అని చెప్పి. సో ఎయిదర్ ఇట్ కుడ్ బి ఓనర్ లేదా ఏజెంట్ కనుక వాళ్ళు టైం కనుక ఇస్తే ఆ టైంకి మనం వెళ్ళి అక్కడ రూమ్ ఇన్స్పెక్ట్ చేయాలి. మనతో పాటు చాలామంది వస్తారనమాట రూమ్ ఇన్స్పెక్ట్ చేయడానికి. సో ఆ టైంలో మీకు కనుక వర్కౌట్ అవుతుంది అంటే మీరు ఆ టైంలో వెళ్ళండి. లేదా ఒకసారి ఏజెంట్ని మళ్ళీ మీరు కమ్యూనికేట్ చేసి మీకు ఏమన్నా మీరు అవైలబుల్లో ఉన్న టైంకి కనుక మీకు వాళ్ళు ఉన్నారా అని అడగండి. లేదా టైం కొంచెం మీకు సెట్ అయ్యే టైంకి అలా వాడిని కనుక రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆ టైంకి ఇన్స్పెక్షన్ పెడతారనమాట. సో మీరు వాళ్ళతో బుక్ చేసుకొని ఆ రూమ్కి వెళ్ళి మీకు కావాల్సినట్టుగా ఉందా లేదా అని మీకు కన్వీనియంట్గా ఉందా లేదా అవన్నీ చూసుకొని అప్పుడు అప్లికేషన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మన డీటెయిల్స్తో మనం మన ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలి వాళ్ళకి, మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. సో అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఓకే అయిపోతే మన అప్లికేషన్ అప్పుడు మనకి రూమ్ ఇస్తారనమాట. సో దానికి ఒక ప్రాసెస్ ఇదంతా కూడా ఒక 1 వీక్ టైం తీసుకుంటుంది. సో అందుకే టెంపరీ దానికోసం ఒక 1 to 2 వీక్స్ డెఫినెట్గా మనము తీసుకోవాల్సి ఉంటుంది టెంపరీ అకామిడేషన్ కోసం. సో ఇప్పుడు మనం ఆస్ట్రేలియాలో ఎలాంటి డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కోసము ఎలా డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి అనేది మాట్లాడుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి సింగిల్ రూమ్ అనమాట. అంటే దీనికి మనం ఎవరితో షేర్ చేసుకోము. ఒక బెడ్ అండ్ సింగిల్ రూమ్ అంటే ఓన్లీ ఆ రూమ్లోనే మనకి కిచెన్ అండ్ బాత్రూమ్ అంతా కూడా కవర్ అయిపోతుంది. సో మనకు ప్రైవసీ ఉంటుంది. సో ఇలాంటిది మనకి దొరకాలంటే కొంచెం రెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది సింగిల్ రూమ్ టైప్ ఆఫ్ ఉండాలి అని అనుకుంటే వాళ్ళ కోసం ఇది ఒక కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి షేర్డ్ రూమ్ అంటే మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఇట్ కుడ్ బి మీ యూనివర్సిటీలో చదివే ఫ్రెండ్స్తోనే మీరు షేర్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా ఉంటుంది వాళ్ళతో ట్రావెల్ చేయడము, మీరు ఫ్రెండ్లీగా ఉండొచ్చు. మీకు ఎక్కువ కొత్తగా వచ్చారు కాబట్టి మాకు ఒక తోడుగా ఉండాలి అని అనుకుంటే ఇలా షేర్డ్ రూమ్లో ఉంటే కూడా మీకు ఈజీగా ఉంటుంది అనమాట. అప్పుడు కొంచెం మీరు రెంట్ కూడా షేర్ చేసుకోవచ్చు అందరు కలిసి, అండ్ ప్రైవసీ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. సో ఇది ఒక షేర్డ్ రూమ్ అనేది కూడా ఆస్ట్రేలియాలో అవైలబుల్లో ఉంటుంది అనమాట. ఇంకొక నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ ఎన్సూట్ అనమాట. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తే దాన్ని ఎన్సూట్ అంటారు. సో దానికి అన్నిటికంటే చాలా కాస్ట్లీయెస్ట్ అనమాట. ఎందుకంటే షేర్డ్ కిచెన్ ఉంటుంది, అప్పుడు ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ మనకి సపరేట్గా మనకే ఉంటుంది. సో ప్రైవసీ అనేది కంప్లీట్గా ఉంటుంది, బట్ షేర్డ్ కిచెన్ ఉంటుంది. ఒకవేళ మనం కుక్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రము ఇది కూడా బెస్ట్ ఆప్షన్. కాకపోతే కొంచెం రెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకొక లాస్ట్ టైప్ ఆఫ్ రూమ్ ఏంటంటే గ్రానీ ఫ్లాట్ అంటారు. అదేంటంటే ఒక హౌస్కి బ్యాక్ యార్డ్లో ఒక సింగిల్ రూమ్ వేసి ఉంటుంది అనమాట. సో ఆ రూమ్ని కూడా రెంట్కి ఇస్తారు. ఆ రెంట్ కూడా కొంచెం యాక్చువల్గా కొంచెం తక్కువే ఉంటుంది కంపారిటివ్లీ. మరి సింగిల్ రూమ్ అంత ఎక్కువ అవ్వదు. సో వెనకాలే ఉంటారు ఓనర్స్, ముందర ఉండొచ్చు ఓనర్స్, కానీ అది ఇంకో వేరే టెనెంట్స్ ఉండొచ్చు. సో బ్యాక్ యార్డ్లో రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో మనం ఒకవేళ షేర్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి మరి అంత ఎక్కువ కాస్ట్ అయితే ఉండదు సింగిల్ రూమ్కి ఉన్నంత, బట్ కంపారిటివ్లీ కొంచెం తక్కువే ఉంటుంది. అన్నిటికంటే ఇప్పుడు ఇంపార్టెంట్ దాని గురించి మాట్లాడుకుందాము, స్కామ్స్. సో అన్నీ ఇలాంటివి స్కామ్ ఏదో సస్పీషియస్గా ఏదైనా కనిపించినా ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలామంది చూస్తుంటాము, ఇది రెంట్ తక్కువ ఉంది, ఇది చాలా చీప్గా వచ్చేస్తుంది, తీసేసుకుందాము, చూడకుండానే మనం అంత ఓనర్స్ వాళ్ళందరూ బాగానే మాట్లాడుతున్నారు కదా అని చెప్పి అలా నమ్మి బ్లైండ్గా మాత్రం మనీ అయితే అస్సలు ఇవ్వద్దు. అలాంటి ఏదైనా సస్పీషియస్గా అనిపించినా కూడా మీరు అక్కడికప్పుడే పేమెంట్ ఆపేసేయండి. నేను వచ్చి మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చినప్పుడు నేను ఇస్తాను అని చెప్పి మీరు అక్కడికే ఆపేయాలి. సో మీరు డైరెక్ట్గా చూసిన తర్వాతనే ఏదైనా కానీ మీరు పేమెంట్ వరకు వెళ్ళండి. అంతేకాని మీరు ఇండియాలోనే ఉండి ఇక్కడ చూసేసాం కదా ఇంకో చాలు మనం తీసేసుకుందాము అని మాత్రం అస్సలు అనుకోవద్దు. బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి చాలా
రీసెంట్గా ఎక్కువగా వింటున్న ఆస్ట్రేలియన్ స్కామర్స్ అనమాట ఇవి. సో ఇలాంటి వాటికి మాత్రం అస్సలు చూడకుండా మాత్రం ప్లీజ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ మాత్రం అస్సలు చేయకండి. వచ్చిన తర్వాతనే మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే రూమ్ చూసిన తర్వాత అప్పుడే మాత్రం మీరు పేమెంట్స్ వరకు వెళ్ళండి. అండ్ మీరు చాలా వెబ్సైట్స్లో మీరు చూస్తూ ఉంటారు కదా ఈ రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి అని చెప్పి. సో వాళ్ళవి క్లియర్గా అక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు. సో మీరు మీకు బాగా నచ్చి లేదు నేను ముందే రెడీ అయ్యి వెళ్ళాలి, నేను రూమ్ తీసుకునే వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఇది ఒక టిప్ అని చెప్తాను నేను. ఒక రియల్ ఎస్టేట్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు కదా, సో మీరు వెళ్ళి ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ లైసెన్స్ కూడా చెక్ చేయగలుగుతారు. సో వాళ్ళ కంపెనీ వెబ్సైట్ ఉంటుంది కదా, సో ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆ ఏజెంట్ అక్కడ డీటెయిల్స్ కానీ అండ్ వాళ్ళ కంపెనీ లైసెన్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. సో అది కూడా మీరు చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ని అంత ఈవెన్ కంప్లీట్గా సబ్మిట్ చేసిన తర్వాత మీకు వాళ్ళ దగ్గర నుంచి అన్నీ వచ్చిన తర్వాతనే మీరు పేమెంట్ చేయండి. అంతేగాని దానికి ముందు మీరు అస్సలు పేమెంట్ చేయొద్దు. సో ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆన్లైన్లో మనం డైరెక్ట్గా చూడకుండా అంతా ఆన్లైన్లో చేసేసుకొని రెడీ చేసుకొని వద్దాము అని అనుకుంటే మాత్రము ఇలాంటి స్కామ్స్ నుంచి డెఫినెట్గా మీరు ఏదైనా సస్పీషియస్ వచ్చినా కూడా ప్లీజ్ అవాయిడ్ చేసి జాగ్రత్తగా రూమ్స్ బుక్ చేసుకొని రావాలి అనుకుంటే మాత్రము ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని రూమ్స్ బుక్ చేసుకొని రండి. అదే కానీ వచ్చిన తర్వాత అది ఫ్రాడ్ అని మనకు తెలిసి మనకి రూమ్ లేక మనం ఎక్కడ ఉండాలో స్టే ఎక్కడ ఉండాలో తెలియక అదొక కన్ఫ్యూజన్ మోడ్లో పడిపోతాము అండ్ చాలా భయం వేస్తుంది ఆ టైంలో. సో అందుకని ముందు జాగ్రత్తగా ఇవన్నీ చూసుకొని రూమ్స్ బుక్ చేసుకొని రండి. సో మీరు ఇప్పుడు ఆస్ట్రేలియా వచ్చేసారని అనుకుందాము, టెంపరీ అకామిడేషన్ తీసుకొని ఉన్నారు. సో నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే ఫస్ట్ ఒక 1 డే పోయిన తర్వాత ఒక 2-3 డేస్లోనే ఇన్స్పెక్షన్స్ చేసేసేయండి లైన్గా. అంటే మీకు ఏరియాస్ తిరుగుతుంటే కూడా ఏరియాస్ ఐడియా వస్తుంటాయి, ఎక్కడ ఉన్నాము, ఎక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది, ఫస్ట్ యూనివర్సిటీ నుంచి ఈ ఏరియాకి ఎంత డిస్టెన్స్ ఉంది. సో ఆ ట్రావెల్ అంతా కూడా మీకు ఐడియా వస్తుంది. సో 2-3 డేస్లోనే మల్టిపుల్ ఇన్స్పెక్షన్స్ పెట్టుకోండి ఏజెంట్స్ అండ్ రూమ్స్తో కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఆ యూనివర్సిటీలో ఉన్న సీనియర్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ వేరే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సేమ్ యూనివర్సిటీస్ వచ్చి ఉంటాయి కదా, సో వాళ్ళతో కూడా కాంటాక్ట్లో ఉండండి. సో ఎందుకంటే వాళ్ళు ఎక్కడ రూమ్స్ తీసుకున్నారో లేదా ఏమైనా రూమ్ అవైలబిలిటీ ఉందా అని వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా రూమ్స్ ఇన్స్పెక్షన్లోనే ఉంటారు ఆ టైంలో. సో ఆ టైంలో కనుక మీరు ఇలా సీనియర్స్ని కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్లో కానీ మీ సేమ్ గ్రూప్లో కానీ అలా ఎవరైనా అవైలబుల్లో ఉంటే ఇక్కడ వరకు చాలా మటుకు మనకి డీల్స్ రూమ్స్ రెంట్స్ తగ్గించడం కూడా కొంచెం తక్కువ చేస్తారు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇలా వస్తున్నారు అని అంటే మాత్రము. సో వర్డ్ ఆఫ్ మౌత్లో చాలా రూమ్స్ మంచి డీల్స్లోనే వచ్చేస్తాయి. సో అలాంటివి ఏమన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కూడా అడిగి రూమ్ సర్చ్లో హెల్ప్ చేయమని చెప్పండి. ఇంకో టిప్ నేను చెప్తాను అంటే మీకు చెప్పాను కదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి. సో మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కోసము ఒక ఓపల్ కార్డ్ అని ఉంటుంది. సో ఓపల్ కార్డ్ అనేది మనం స్కాన్ చేసి మనం లోపలికి వెళ్ళడానికి అనమాట. సో అది ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కైనా మనకి ఆస్ట్రేలియాలో సింగిల్ కార్డే ఉంటుంది. సో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కార్డు ఉంటుంది. బట్ NSW న్యూ సౌత్ వేల్స్ సిడ్నీలో అండ్ న్యూ సౌత్ వేల్స్ సంబంధించిన ప్లేసెస్లో అంతా కూడా ఓపల్ కార్డే యూజ్ చేస్తారు. సో దానికి మీకు స్టూడెంట్ డీల్స్ కూడా వస్తాయి. సో అవి కూడా అడగండి తీసుకునేటప్పుడు మాత్రం మర్చిపోవద్దు. సో ఈ ఓపల్ కార్డ్ యూజ్ చేసి మనం బస్సెస్ కానీ ట్రైన్స్ ఇంకా ఫెరీస్ యూజ్ చేయొచ్చు, లైట్ రైల్స్ అంటారు అలాంటివి అన్నీ కూడా యూజ్ చేయొచ్చు. సో అది యూజ్ చేసి మీరు ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేయండి. యూనివర్సిటీ ఎస్పెషల్లీ యూనివర్సిటీ నుంచి ఈ ఏరియాకి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత టైం పడుతుంది, నేను ఈ టైం నుంచి ఈ టైంకి వెళ్ళాలి, సో ఎలా మేనేజ్ చేయగలుగుతాను నేను. సో ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఇనీషియల్ ఫస్ట్ వీక్లో ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సిన థింగ్స్ అనమాట. సో ఈ టిప్స్ మీకు అన్నీ యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇవన్నీ కంపల్సరీ మీరు ప్రిపేర్ అయ్యి రావాల్సిన థింగ్స్ అనమాట బిఫోర్ కమింగ్ టు ఆస్ట్రేలియా. సో దట్ మీకు ఫస్ట్ 2 వీక్స్ కొంచెం స్మూత్గా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రము ఇవి డెఫినెట్గా ఫాలో అవ్వండి. మీరు ఏదైనా ఫస్ట్ రూమ్ చూడగానే అది ఎక్కువ లాంగ్ టర్మ్కి మాత్రం కాంట్రాక్ట్ ఫిక్స్ చేయొద్దు. ఎందుకంటే మనం ఎక్కడైనా కూడా మనం మినిమం టు
3 to 6 months లేదా 1 year వరకు మన కాంట్రాక్ట్ అడుగుతారనమాట. సో మీరు ఫస్ట్ చూసిన వెంటనే అదే ఒక 1 yearకి ఫిక్స్ చేసేద్దాము అని మాత్రం అసలు పెట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి 3 to 6 months కాంట్రాక్ట్ ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఆ టైంలో మీకు సిటీని కూడా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి, ఎక్కువ ఏరియాస్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఉంటుంది. సో మీకు ఆ 6 months తర్వాత మీకు వేరే చోట మూవ్ అవ్వాలి అని అనుకున్నా కూడా ఈజీ ఉంటుంది. మీరు ఆ కాంట్రాక్ట్ అయిపోగొట్టుకొని వేరే చోటికి మూవ్ అవ్వడానికి మళ్ళీ అక్కడ ఇంకొక 6 months లేదా 1 year మీకు బాగా నచ్చితే 1 year అలా కాంట్రాక్ట్ ఫిక్స్ చేసుకొని అక్కడే ఉండొచ్చు. నేను సిడ్నీలో ఉంటున్నాను కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువగా ఈ ఏరియాస్, ఈ టాప్ సబర్బ్స్ని ప్రిఫర్ చేస్తారు. సబర్బ్ అంటే ఏరియా అనమాట. ఏరియాని ఇంకో టర్మ్లో సబర్బ్ అంటారు. సో నేను ఇప్పుడు సిడ్నీలో టాప్ 7 సబర్బ్స్ అండ్ సేఫెస్ట్ ప్లేసెస్ స్టూడెంట్స్ కోసం నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చి పారామటా అంటారు. పారామటా అనే సబర్బ్, ఇది చాలా పెద్ద సబర్బ్ అండ్ చాలా ఐటీ మేజర్ హబ్ అనమాట. చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి, మేజర్ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ ఇండియన్ గ్రాసరీస్, వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఇండియన్ గ్రాసరీస్, రెస్టారెంట్స్ వర్క్ చేయడానికి కానీ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట పారామటా అనే లొకేషన్. అండ్ పారామటాలో చాలా ట్రైన్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఏదైనా కానీ పారామటా నుంచే వెళ్ళాలి. సో చాలా సెంట్రలైజ్డ్ లొకేషన్. మన ఇండియన్ అండ్ తెలుగు చాలా మటుకు ఇండియన్ కమ్యూనిటీ అంతా కూడా పారామటా లొకేషన్లోని ఇనిషియల్గా ఉంటారు. సో దాని తర్వాతనే కొంచెం సిటీ గురించి తెలుసుకొని దాని తర్వాతనే వేరే ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. ఎక్కడైనా కానీ ఆస్ట్రేలియా వైడ్ మనం రెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు పర్ వీకే చెప్తారు, పర్ మంత్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏదైనా కానీ పర్ వీక్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు అనమాట. సో పారామటా అనే లొకేషన్లో యావరేజ్ సింగిల్ రూమ్ రెంట్ $200 నుంచి $300 పర్ వీక్ వరకు ఛార్జ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రాత్విల్. ఇది ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ అండ్ చాలా మటుకు 100% ట్రైన్స్ అన్నీ కూడా త్రూ స్ట్రాత్విల్ అనే లొకేషన్ అనే ఏరియా నుంచే వెళ్తాయి. అండ్ ఇంకా చాలా మటుకు సిటీకి కూడా డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. అండ్ దీని యావరేజ్ రెంట్ అక్కడ సింగిల్ రూమ్కి $200 నుంచి $280 పర్ వీక్ వరకు ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బర్వుడ్ అనమాట. ఇది కూడా మంచి లొకాలిటీ. కొంచెం ఇండియన్ కమ్యూనిటీ కొంచెం తక్కువే ఉంటుంది అండ్ మంచి థియేటర్స్ ఉంటాయి అండ్ డైరెక్ట్ ట్రైన్స్ సిటీకి చాలా తక్కువ మినిట్స్కే సిటీకి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ రెంట్స్ కూడా కొంచెం $220 నుంచి $300 పర్ వీక్ ఛార్జ్ చేస్తారు. నేను యావరేజ్ రెంట్స్ చెప్తున్నాను, ఇది ఫిక్స్డ్ అయితే కాదు. సో మీరు ఉండే అంటే స్టేషన్కి దగ్గరలో ఉంటారా, మళ్ళీ స్టేషన్కి దూరంగా ఉంటారా, దాన్ని బట్టి కూడా మన పే చేసే రెంట్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. నేను చెప్పబోయే ఏరియా లిట్కామ్ అనమాట. చాలా అఫోర్డబుల్, చాలా క్వైట్ అండ్ సేఫ్ ప్లేస్ అనమాట. అండ్ డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి సిటీకి, ట్రైన్స్ అండ్ బస్సెస్ ఉంటాయి సిటీకి మనం వెళ్ళాలనుకుంటే. యావరేజ్ రెంట్ వచ్చేసి అక్కడ పారామటాతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉంటుంది, లైక్ $230 to $300 పర్ వీక్ ఛార్జ్ చేస్తారు అక్కడ. నెక్స్ట్ వచ్చే ఏరియా గ్రాన్విలే అనమాట. గ్రాన్విలే ఈజ్ నియర్ టు పారామటా, క్లోజ్ ఉంటుంది అండ్ డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి సిటీకి. వెరీ మచ్ అఫోర్డబుల్, చీపర్ దాన్ పారామటా. సో ఇక్కడ యావరేజ్ రెంట్ వచ్చేసి $180 నుంచి $250 వరకు ఛార్జ్ చేస్తారు పర్ వీక్కి. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్మీడ్ ఈజ్ ద వెరీ గుడ్ సబర్బ్ ఫర్ ఇండియన్స్ ఎస్పెషల్లీ. ఎందుకంటే అక్కడంతా కూడా చాలా ఇండియన్ కమ్యూనిటీ ఉంటుంది, ఇండియన్ గ్రాసరీస్, ఇండియన్ రెస్టారెంట్స్ అండ్ చాలా మటుకు ఇండియన్ టెంపుల్స్ కానీ అన్నీ కూడా వెస్ట్మీడ్లోనే ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు వెస్ట్మీడ్ హాస్పిటల్, చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ సిడ్నీ అనమాట. ఈ ఏరియా నెక్స్ట్ టు పారామటా పక్క పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా మటుకు పెద్ద ఇండియన్ కమ్యూనిటీ అనమాట అక్కడంతా కూడా. అండ్ అందుకోసమే కొంచెం యావరేజ్ రెంట్స్ వచ్చి కొంచెం ఎక్కువ అనిపిస్తుంటుంది. అంటే ఆల్మోస్ట్ పారామటా ఎంత ఛార్జ్ చేస్తారో అంతే ఉంటుంది. సో దీని యావరేజ్ రెంట్ వచ్చేసి $220 నుంచి $300 పర్ వీక్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఈవెన్ వెస్ట్మీడ్కి కూడా డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. సిటీకి వెళ్ళాలి అంటే, సిటీకి కానీ పారామటాకి రావాలన్నా కూడా బస్సెస్ కూడా డైరెక్ట్ అవైలబుల్లో ఉంటాయి. చాలా ఈజీ కమ్యూట్ అండ్ చాలా కన్వీనియంట్ కమ్యూట్ ఉంటుంది అనమాట. మనం సిటీ వరకు వెళ్ళి రావాలి అని చెప్పి అన్నా కూడా. సో ఇవన్నీ కూడా ఒక
దగ్గరగా ఈ నేను చెప్పిన ఏరియాస్ అన్నీ కూడా సిటీకి అంటే సిడ్నీ సిటీకి వెళ్ళాలి అనుకుంటే ఆల్మోస్ట్ ఒక 25 to 30 minutes లోపే మనం సిటీకి రీచ్ అయిపోతాము బై ట్రైన్ అయితే. అండ్ బై బస్ అయితే డెఫినెట్గా ఒక 1 hour టైం తీసుకుంటుంది మనం సిటీకి వెళ్ళాలి అనుకుంటే. ఎందుకంటే ఒక్కొక్కసారి డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్, రోడ్స్ ఏమైనా బ్లాక్ చేసినా కూడా, సో అందుకని కొంచెం టైం తీసుకుంటుంది బై బస్ అయితే. అదే ట్రైన్ అయితే ఫిక్స్డ్ టైం మనకి ఈజీగా రియల్ టైం మనకి ట్రైన్స్ ఎక్కడున్నాయి, ట్రైన్ ఎంత టైంలో వస్తుంది, ఎప్పుడు మనం సిటీకి రీచ్ అవుతాము, సో అలాంటివన్నీ కూడా మనం క్లియర్గా మనం యాప్స్లో చూడొచ్చు అనమాట. సో ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా యావరేజ్ రెంట్సే చెప్పాను అనమాట, ఇవి ఫైనలైజ్డ్ రెంట్సే కాదు. సో ఇలాంటి అసంప్షన్స్తో రాకండి. అండ్ మీరు డెఫినెట్గా రూమ్స్ చూసుకుంటున్నప్పుడు డెఫినెట్గా క్లియర్గా అన్నీ అడగండి. మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే పేమెంట్స్ వరకు వెళ్ళండి. అప్పుడు దాకా ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండి అన్నీ సెట్ చేసుకొని అన్నీ చూసుకొని తర్వాతనే మీరు రూమ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎవరితో షేర్ చేసుకుంటున్నామో అని కూడా మీరు అడగండి క్లియర్గా. వాళ్ళ స్టూడెంట్స్ అయినా లేకపోతే వర్క్ చేసే వాళ్ళ, సో ఎలాంటి వాళ్ళతో మేము షేర్ చేసుకున్నాము అనేది కూడా మీకు తెలియాలి. సో పర్సనల్ డీటెయిల్స్ వరకు వాళ్ళు ఏం చెప్పరు, బట్ ఎవరితో షేర్ చేసుకుంటున్నాము, ఎంతమంది ఉన్నారు రూమ్లో ఆల్రెడీ, అలాంటి డీటెయిల్స్ వరకు వాళ్ళు చెప్పగలుగుతారు. సో ఏజెంట్స్కి మీరు ఎంత క్వశ్చన్స్ చేస్తే అంత ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళు కూడా అనుకుంటారనమాట. సో ఇవి మీకు నేను ఇచ్చే టిప్స్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కింద కమెంట్స్లో పెట్టండి. నేను డెఫినెట్గా నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఇంకొక స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ వీడియోతోనే రావాలని అనుకుంటున్నాను. నేను ఈసారి కనుక నా వీడియో కనుక రీచ్ అవుతే నేను డైరెక్ట్గా ఆల్రెడీ ఉన్న స్టూడెంట్ని నేను తీసుకొని వచ్చి మీకు మాట్లాడిపిస్తాను. తనకి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాళ్ళు చూసిన ఛాలెంజెస్ ఏంటి, ఇక్కడ ఆస్ట్రేలియాకి వచ్చే ముందర వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి. ఎందుకంటే ఒకరు చేసినవి చూస్తే మనం నెక్స్ట్ టైం మనం చేయకుండా ఉంటాం కదా. సో అలాంటివి అవాయిడ్ చేయడం కోసము నాకు తెలిసిన స్టూడెంట్స్ని నేను రిక్వెస్ట్ చేసి నేను నా ఛానల్లో నేను తీసుకొని వస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రియాంక కిరణ్ వ్లాగ్స్ని. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైతే ఆస్ట్రేలియా రావాలని ప్లాన్ చేసుకుంటున్నారో ఈ వీడియోని షేర్ చేయండి డెఫినెట్గా. అండ్ మీ సపోర్ట్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ నుంచి ఇవ్వండి. అండ్ అలానే నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేయండి, సో దట్ నా వీడియోస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉంటాను. మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.